కనిపించేదంతా టీ ఆకు తోటలు. సో ఇక్కడే టీ ఆకు పండిస్తూ ఇక్కడే టీ పొడి కూడా తయారు చేస్తూ అమ్ముతున్నారు. సో అది పక్కనే ఉంది ఇక్కడ షాప్ కూడా. ఒకసారి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. చెప్పిన షాప్ అయితే ఇదిగో ఇదే. ఇక్కడ 1 2 3 4 5 6 రకాల టీ ఆకు పౌడర్లు అయితే అమ్ముతూ ఉంటారు. సో చూడండి ఇదే. ഇവന്നെ ചായ മേടിക്കുന്നുണ്ടല്ലോ ചേച്ചി ഇതാണ് ഏറ്റവും കുറഞ്ഞത് ലോക്കലിൽ നാട്ടിൽ കിട്ടുന്ന. അത് ഈ വിലക്ക് കിട്ടത്തില്ല ഞങ്ങക്ക്. ലുലുമാളിലൊക്കെ 500 രൂപ കിലോ ഇതുണ്ട് നമ്മുടെ. പോയ വില കുറച്ച് സാധനം 100 രൂപ 500 രൂപ കൊടുത്താൽ അത് വിലക്കുമാറുണ്ടല്ലോ. ചൂലുണ്ടല്ലോ ചൂല് നമ്മള് ഇവിടെ വരുമ്പോ 50 രൂപ മേടിക്കാൻ നമ്മള് മടിക്കും. പക്ഷെ ലുലുമാളില് ആ ചൂല് തന്നെ 300 രൂപയാ. അവിടെ പോകുമ്പോ ചൂല് മേടിക്കും. ఇవన్నీ వచ్చేసి టీ ఆకు పౌడర్ ఫ్రైజెస్. ഇല്ല സാധനം ఇది దగ్గర నుంచి ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇదంతా టీ ఆకు తోటలే. సో వీటికి వాటర్ అనేవి ఎలా ఉంటాయి అనేది అంటే ఒకసారి అది కూడా చూపిస్తా చూడండి. నాకు తెలిసినంత వరకు ఒకటి పెద్దది రెయిన్ గన్ పెట్టినట్టున్నారు. వీటికి అంతటికి ఒక చోట రెయిన్ గన్ పెట్టి వాటితో వాటర్ ఏమన్నా కొడుతున్నారా అనేది నా డౌట్. దీంట్లో స్మెల్ కూడా ఏదో ఒక రకంగా ఉంది. ఇది వెరైటీగా ఉంది స్మెల్. ఇక్కడ వినపడుతుంది కదా, ఇదే అనుకుంటా నాకు తెలిసి. దీనికి వాటర్ సప్లై అనేది ఎలా వెళ్తుంది అనేది మరి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఫారినర్స్ వచ్చారు అంటే ఫొటోస్ కానీ ఏదో చిన్న చిన్నవి అట్లా తీసుకుంటూ ఉన్నారు. చూడండి चलो अभी यहाँ टाइम हो रहा है 10:30 हो गया. ఇక్కడ ఒకటి పెద్దది చర్చి కూడా ఉంది. చుట్టూ అంటే ఏ కొండ చూసినా కూడా మొత్తం ఈ కాఫీ తోటలే ఉన్నాయి. అంటే మన సైడు అరటి అనేది ఎలా ఉంటుందో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే ఉంది. ఓకే, ఇంకా ఏమేమి లొకేషన్లు ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకా చూపిస్తూ ఉంటాను. అంతవరకు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ పులందరి జై రైతు బిడ్డ. బాయ్ బాయ్.